అందరి పాపాలను గంగాదేవి తొలగిస్తే మరి గంగాదేవి ఆ పాపాలను మోయలేక భారాన్ని తట్టుకోలేక ఈ కళ్యాణికొండలో స్థానమాచరిస్తుందట. ఎందుకు అనంటే మనుషులు తమ యొక్క పాపాలను గంగా నదిలో వదిలేస్తారు. మరి గంగ ఆ పాపాలను తట్టుకోలేక మోయలేక ఈ కళ్యాణికొండలో స్థానమాచరించి మనుషుల యొక్క పాపాలను ఇక్కడే వదులుకుందట. అది ఏ రోజు అనంటే ప్రతి కార్తీక నవమి రోజు గంగ ఈ కళ్యాణికొండలో స్థానమాచరించి మనుషుల యొక్క పాపాలను ఇక్కడే వదిలిపెడుతుంది. అసలు ఈ కళ్యాణికొలను ఎలా ఏర్పడింది అనంటే హిరణ్యాక్షుడు ఈ భూమండలాన్ని తీసుకెళ్ళి సుతలాలోకంలో ఉంచుతాడు. ఆ సందర్భంలో శ్రీహరి వరాహ అవతారం ఎత్తినప్పుడు ఆ సుతలాలోకం నుంచి భూమిని కాపాడడం కోసము మొదటిగా ఈ మేల్కోటిలోని తన యొక్క 2 కొమ్ములతో మొట్టమొదటిగా గుచ్చినది ఇక్కడే. ఆ కొమ్ము నుంచి కాస్తంత భాగం విరిగి పడినదే ఈ కళ్యాణి పుణ్యక్షేత్రం.